సో మామూలుగా పిల్లలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. సో అలాంటి ప్రతి ఒక్కరికి అంటే అందరూ ఒక్కసారిగా ఒక ప్లేస్ లో ఉండడం, వీళ్ళందరూ డిసిప్లిన్ గా ఉండడం అసలు ఎలా సాధ్యం? వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? ఆ డిసిప్లిన్ కోసం సపరేట్ ఫిజికల్ పనిష్మెంట్స్ ఏమి ఉండవండి. ఓకే. ఫిజికల్ పనిష్మెంట్స్ లేకుండా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం. స్టార్స్ అవి ఇవి అని ఎంకరేజింగ్ ఇచ్చి స్టార్ ఆఫ్ ది డే, స్టార్ ఆఫ్ ది వీక్, స్టార్ ఆఫ్ ది మంత్, ఆ స్టార్ ని గెయిన్ చేయడానికి పిల్లలు పోటీలు పడి డిసిప్లైన్డ్ గా ఉంటారు. ఎవరైనా అంతే. సో ఇప్పుడు నేనైనా అది రావాలి, ఎలా అయినా నేను పెట్టుకోవాలని చెప్పేసి ఎంత గోల్ చేసినా కూడా ఒక్కసారిగా ఆ విధంగా అవుతూ ఉంటారు. డిసిప్లైన్ ని అలా ఎంకరేజ్ చేస్తాం. పిల్లలు కూడా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి స్టార్ ఆఫ్ ది డే కోసం మోస్ట్ డిసిప్లైన్డ్ గా తయారవుతారు. అది అలవాటు అయిపోతుంది. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారంటే కదా సార్. హ్యాపీగా హోంవర్క్ కూడా పెద్ద బర్డన్ సమ్ ఉండదండి. ఓకే. అది కూడా బయటికి వెళ్ళిన తర్వాత ట్యూషన్లకు వెళ్ళాలని సపరేట్ టీచర్ గైడెన్స్ కానీ పేరెంట్ గైడెన్స్ కానీ పెద్ద అవసరం ఏమి ఉండదు. ఓకే. అంత చాలా ఫెమిలియర్ హోంవర్క్, ఒక ½ an hour హోంవర్క్ మాత్రమే చిన్న పిల్లలకి అయితే 5th క్లాస్ వరకు. 6th 7th వాళ్ళకి ఒక 1 hour 2 hours వాళ్ళు వర్క్ చేసుకోవాలి.